రిటర్న్ చేసి ఛార్జ్ షీట్ వేసి ఏముంది దిక్కు నెంబర్ ప్లేట్ ఇది అనిపిస్తుంది జిల్లా ఇది కూడా లేదు కదా నెంబరు అది 3 వీటిలో పెట్టుకోవాలి కదా నెంబర్ ప్లేట్ ఏది ఇదే నెంబర్ ప్లేట్ అన్నా ఇలా ఓడిపోయి డిస్ప్లే పెట్టుకొని తిరుగుతారా నెంబర్ ప్లేట్ సరే పంపి 756652 ఏం బాబు వానకి కింద పడి ఉండే సార్ బండి ఏంటిది బండి వర్షానికి ఏదన్నా అబద్ధం నిజంగా సార్ లెట్ మీ కంప్లీట్ ఏదన్నా అబద్ధం చెప్తే అది అతికేటట్టుగా ఉండాలి. వెనకటికి పెద్దలు చెప్పినారు కదా, సరే నువ్వు వర్షానికి కింద పడ్డదే అనుకున్నావు, ముందు పోయిందంటే ఎక్కడో ఒక పక్క పోయిందంటే అర్థం చేసుకుంటావు. లేకుండే సార్ ఇది అవి ఎందుకు చెప్తావు? చెప్తున్నా సార్ ఇప్పుడు బండికి నెంబర్ ప్లేట్ ఎందుకు పెడతారు? అవును సార్ అవునా? నువ్వు మనిషి కింద పాయింట్ షర్ట్ వేస్తేనే రోడ్డు మీకు వస్తాం, అవునా? మరి బండికి నెంబర్ ప్లేట్ లేకుండా బయటకు వస్తే దాన్ని బండి అంటావా? సార్ అదే సార్ నేను ఎక్కువ తీయంగానే చెప్పలేదు సార్ ఒక్కసారి ఎక్స్క్యూజ్ ఉండదు. నువ్వు ఇప్పుడు ఒకటే చెప్పు, ఈ బండి నువ్వు ఎక్కడైనా పెడతావు, దొంగతనం అవుతుంది, పోలీస్ స్టేషన్ పోతావు, కంప్లైంట్ ఇస్తావు, ఎట్లా వెతకాలి నీ బండిని? వెతకలేరు సార్. ఎట్లా వెతకాలి నీ బండిని? నువ్వు చలాన్లో తప్పించుకోవడానికి నెంబర్ ప్లేట్ బీకినావు, బాగానే ఉంది. బండి పోతే ఏం చేస్తావు? సార్ నేను పోతే ఎక్కడ వెతుకుతావు చెప్పు? ఎక్కడ వెతుకుతావు పోతే? వెతకలేము సార్. పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళకి పట్టుకోవడానికి క్లూస్ అన్న కావాలి కదా. మరి ఆ క్లూనే లేకుండా నీ బండి క్లూ ఏంది? నెంబరు, అంతేనా? మరి ఆ నెంబరే లేకుండా పోయింది నీ దగ్గర, మరి బండి ఎట్లా వెతకాలా? రేపు పెట్టిస్తావు, ఇప్పుడు తీసుకుపోయి కోర్టులో పెడతాను. ఇప్పుడు రేపు నెంబర్ ప్లేట్ పెట్టుకునే బయటకు వస్తావు, ఓకేనా? రైట్. ఈ బండి మీద నెంబర్ మన వెహికల్ చలాన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి, చూసి మొత్తం ఇది చేసి రేపు కోర్టులో ఛార్జ్ షీట్ వేసేయండి, కోర్టు నుంచి తీసుకుంటాడు. దీని మీదనా? రైట్, ఛార్జ్ షీట్ వేసి బండి తీసుకున్నాడు పెట్టేసి. ఇప్పుడు ఏముండదు, చెప్పేది నువ్వు, ఇప్పుడు ఏముండదు, తీసుకుపోయి కోర్టులోకి ఛార్జ్ షీట్ వేస్తాము. ఇది మేము ఫైన్ వేయడానికి ఉండదు. నువ్వేం చేస్తావనంటే ఇప్పుడు నీకు నెంబర్ ఇస్తాను, ఫోన్ నెంబర్స్, కాంటాక్ట్ నెంబర్స్, ఓ ఛార్జ్ షీట్ వేసి ఒక కాపీ ఇస్తాను నీకు, అది తీసుకొని కోర్టుకు వస్తావు. కోర్టుకు వచ్చేసేటప్పుడు నెంబర్ ప్లేట్లు తీసుకొని వస్తావు, అక్కడే ఫిట్ చేస్తారు, ఫోటో తీసుకుంటావు. అది అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్కి వస్తావు. నీ పేరెంట్స్ ఎవరినన్నా ఒకళ్ళని తీసుకొని కౌన్సిలింగ్ సెంటర్కి వస్తావు. కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి నీ బండి రిలీజ్ చేయించుకొని పోతావు. ఇది ప్రొసీజర్, ఓకేనా? రైట్.